ముఖ్యమంత్రి చేసింది కాదు, పార్టీ సంబంధం కాదు. ఎవడు పదవి చేశాడో ముఖ్యమంత్రి పదవి, అది గొప్పతనం. వీళ్ళు ఎవరికి నేను దొల్లబుచ్చుకుంటాం కాదు. కాబట్టి రాజశేఖర రెడ్డి ఏ టైంలో ఎట్ట చేశాడో జగన్ కూడా అదే పాలన చేస్తాడు. మాకు గుర్తున్నాడు అన్నది అన్నట్టుగా నెంబర్ 1 లో మాట్లాడాడు. ముఖ్యమంత్రి టీడీపీ కాదు, వైఎస్ఆర్ కాదు, కాంగ్రెస్ కాదు. ఎవరు చేశారో ముఖ్యమంత్రి అది తెలుసుకోమని పార్టీ లీడర్లు మొత్తం కూడా అది మాకు గుర్తుంది. మేమందరం కూడా జగన్ కొన్నాం. అదే బాటలో చేస్తాడు. ఎవరు ముఖ్యమంత్రి చేశాడో, ఎవరు పార్టీ పరంగా కాదు. నీది నేను చేయొచ్చు, నాది నువ్వు చేయొచ్చు కాదు. ముఖ్యమంత్రి ఎవడు పని చేశాడా, ఎవడు నేను నిలుపుకున్నాడా, అది కరెక్ట్ పాయింట్. నెంబర్ 1 లో గెలవాలి, మొత్తం నెంబర్ 1 లో గెలవాలి. పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడెక్కడో 4 సినిమాలు తీసుకుంటాడు. ఈయన ఏడంటాడు తెలంగాణలో పార్టీ అంటాడు. ఆయన చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ పెట్టాడు, 8 సీట్లు పెట్టాడు. 8 సీట్లు పెట్టబట్టి కిట్నా జిల్లాలో ఆయనకు అడ్డం రాకుండా చేసుకున్నాడు. అంతే. వైఎస్ఆర్ జెండా ఎగరాలి. మా వరికపూడి సెల 75 సంవత్సరాల్లో ఈ కాన్పురంలో మాకు కావాలి. మాకు ఉపయోగపడుతుంది. కొన్ని చెరువులకి లింకులు చేస్తే మొత్తం బోర్లు కూడా ఏ రైతు కూడా పోకుండా దండపడకుండా. ఇప్పుడు ఒక్కొక్క రైతు ఎందుకమ్మరు బోర్లు వేసుకొని ఒక్కొక్క రైతు పొలంలో అమ్ముకుంటున్నారు మొత్తం కూడా దండగబడి. కాబట్టి వాటర్ లేక ఇవాళ వరికపొడి సెలవుతే మాకు నీళ్లు మొత్తం చెరువులు ఒక 10 చెరువులు నిండుతాయి మా ఏల్దుర్తి మండలంలో. మొత్తం వాటర్ ట్యాంక్ అయింది. రైతులకు ఇంత చేసిన జగన్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? జగన్ గారికి ఒకే స్వాగతం పలుకుతాం. మాకు నెంబర్ 1 చేశాడు. అన్ని అనుకున్న అన్ని మేము ఎక్కంగానే మాకు కరోనా టైం వచ్చింది. కరోనా టైంలో 3 సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి రాపోయినా మేము ప్రతి ఒక్కదానికి జగన్మోహన్ రెడ్డి జనాలను సావకుండా మొత్తం అట్టిపెట్టి వాళ్ళ ఫోర్స్నిచ్చి మొత్తం చేశాడు. చేసిన జగన్ గారిని తిడుతున్నారు కదా కొంతమంది. ప్రతి ఒక్కడూ తిడతారు. నాకు పార్టీ లీడర్ కానోడు, డబ్బులు వచ్చేవాడు టీడీపీలో మా ప్రతి ఒక్కరు తిడతాడు. నేను తిడతా, ఇంకోటి తిడతాం. మన తండ్రి కూడా ఒక ఆస్తి అయిపోతే ఇద్దరం కొడుకులు ఉండం, మనం కూడా తిడతాం. లేదు, జగన్ కావాలి. ఓకే.